నాన్న ఏం చేస్తున్నాడు, మా బామ్మ ఏం చేస్తుంది, మా తాత ఏం చేస్తున్నాడు, మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తారు పిల్లలు. అలా అబ్జర్వ్ చేస్తూ మెదడులో రాసుకుంటూ ఉంటారు. కనిపించని రాత, కనిపించని పేపరు, కనిపించని పెన్ను, కనిపించని రాత. నిత్యం ఆ రాత జరుగుతానే ఉంటది. అందుకే దేవుడు అన్నాడు, బాలుడు నడవాల్సిన త్రోవ వాడికి నేర్పించు అన్నాడు. ఎందుకు నేర్పించాలి ప్రభా? ఆల్రెడీ ఇన్బిల్ట్ గా లోపల ఉంటది కదా ప్రభా. ఇన్బిల్ట్ గా ఏముంటదరా బిడ్డ, నేను ఇచ్చింది ఏ పేపర్? తెల్ల పేపర్. నువ్వు రాయి అన్నాడు. ఎవరికిచ్చాడు రాయాల్సిన పని? అమ్మకిచ్చాడు, నాన్నకిచ్చాడు. అమ్మకి నాన్నకి ఇంట్లో వాళ్ళకి ఇచ్చి, ఇదిగో పసిబిడ్డని మీ చేతులకి ఇస్తున్నాను, మీరు రాయండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే వాడికి నువ్వు నేర్పాలి, నువ్వు రాయాలి ఆ పేపర్ మీద. నీ చేతికి ఇచ్చేసాను పేపరు అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? కాబట్టి నేను కఠినంగా మాట్లాడిన నా మాటల్లో ఆవేదన ఉంది. నేను ఖండించి గద్దించి బుద్ధి చెబుతున్నా, మిమ్మల్ని బాగు చేయాలని తపన ఉంది, తాపత్రయం ఉంది. మీకు ఏం కనబడుతుందో మీరు అర్థం చేసుకోండి. కాదు, మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీరు కట్టబడాలి చక్కగా. ఆత్మీయ వర్ధిల్లాలి, మీరు ఆత్మీయ వర్ధిల్లాలి. లేకపోతే మాకు ఎందుకు పోరాటం, లేకపోతే మాకు ఎందుకే తారాటం? నేను నేర్చుకో మా కుటుంబం మేము ఎలాగే బతుకుతా ఉంటారా? మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. అంతేగా స్క్రీన్ మీద చూపించాను ఎలా ఉంటుందో పరిస్థితి. చాలా మంది భక్తులు అట్నే ఉంది, చాలా మంది ఏడుస్తున్నారు. మీకు ఇంకా నమ్మకం వెళ్ళకపోతే కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి డయాలసిస్ వార్డులోకి వెళ్ళండి, లంగ్స్ వార్డులోకి వెళ్ళండి, క్యాన్సర్ వార్డులోకి వెళ్ళండి. వెళ్ళి ఒకసారి చూసారండి. ఇంతగా వెళ్ళడానికి మీకు మనం రాకపోతే ఏ పుట్టినరోజు మీ పిల్లలు వచ్చినప్పుడు ఒక డజనో 10 డజన్లో యాపిల్ కాయలు ఉంచుకొని అప్పుడు వెళ్ళండి. హాస్పిటల్ అడగండి, యాభై రోజులు యాపిల్స్ వచ్చాం, ఈరోజు మా అబ్బాయి బర్త్డే, మా అమ్మాయి బర్త్డే చూపించడానికి తీసుకొచ్చాం అంటే వదులుతారు. లోపలికి వెళ్ళి ఒక్కో గడికి ఒక యాపిల్ ఒక అరటిపండు పంచిపెట్టి, పిల్లలు మీరు చూసిరండి. ఒక అడగండి వాళ్ళు, ఏరా నాయన నీకు ఎందుకు వచ్చింది క్యాన్సర్, నీకు ఎందుకు వచ్చింది ఊపిరితిత్తుల వ్యాధి, నీకు ఎందుకు వచ్చింది ఇక్కడ కన్ను పడిపోయింది, నువ్వు ఏందేమో లాగి పెడతాడు. ఎలా పెట్టరా నేనేమన్నా ఒడ్లేకపోతే చేపైందిరా ఇలా లాగేస్తున్నావు, ఇదేమన్నా ఒడ్లేకపోతే